కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ప్రతిరోజు సాధన చేస్తూ మరి జ్ఞానాన్ని పొందుతూ ఉన్న మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద తెలుసుకోవాల్సినవి లేకపోతే మనం భూమి మీద ఉండక్కర్లేదు, రావక్కర్లేదు. మనం ఇంకా జన్మించి ఉన్నాము అంటే ఎంతో ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. అనంతమైన జ్ఞానంలో మనం రోజు రోజుకి కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానము అనేది తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడు ప్రతి విషయం మనం తెలుస్తున్నా ఇదంతా ఎప్పుడో వినేసున్నాము, తెలిసినట్టుంది, చెప్పిందే చెప్తున్నారు, లేదా ఏదో మనకి కాలక్షేపంలా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ సాధనలో మనం ఎదుగుతున్న కొద్దీ, మనసు యొక్క మురికిని తొలగిస్తున్న కొద్దీ, ఆత్మస్థితిలోకి చేరుతున్న కొద్దీ ఇవన్నీ వినే వరకు ఏమీ తెలియనట్టుంటుంది. విన్నాక ఇదంతా నాకు ఎప్పుడో తెలుసు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి. ప్రతి మానవుడికి, భూమి మీదకి వచ్చిన మానవుడికి అంటే జంతు జాతి వరకు వాళ్ళు జ్ఞానం పొందక్కల. కానీ వాళ్ళు దేనికి జన్మ తీసుకున్న ఈ ఆత్మలు అంటే ఈ భూమి మీదే నేర్చుకోవాల్సిన రకరకాల అనుభవాలు అవి నేర్చుకుంటూ మానవ జన్మ తీసుకున్నాక తాను భగవంతుడు అనే విషయం తెలియడానికే మానవ జన్మ. మరి ఈ మానవ జన్మలో ఈ మానవ జన్మకే ఎందుకు ఆ అర్హత వచ్చింది అంటే మనసుతో పనిచేసేవాడే మానవుడు కాబట్టి ఆ మనసు మరి 100కి 100% మరి దాన్ని బట్టి ఆధారంగా జీవిస్తున్నాడు కాబట్టి మరి మానవుడికే ఒక్క భగవంతుడిని తెలుసుకునే అవసరం, అధికారం ఉంది. అయితే అవసరమని ఎందుకన్నాను అంటే అవసరం లేదు అనుకుని కొంతమంది జీవిస్తూ ఉంటారు. మరి అలా జీవించిన వాళ్ళకి జన్మలు తప్పవు, జన్మ ఉంటే దుఃఖము తప్పదు. మరి నాకు ఈ జీవితంలో దుఃఖం ఉండకూడదు అంటే భగవంతుడు ఒకటి పెట్టాడు. ఏంటి అంటే ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అప్పుడు మానవుడికి దుఃఖం అనేదే ఉండదు అని ఒక చిన్న ఉదాహరణ అనండి, లేకపోతే లా అనండి, మరి ఒక ధర్మం అనండి, ఏదైనా సరే మానవుడికి దుఃఖరాహిత్య స్థితి అంటే దుఃఖం లేని స్థితికి రావాలి అంటే జ్ఞానం పొందాలి. అయితే ఆ జ్ఞానం ఎలా పొందాలి, ఎవరి వల్ల పొందాలి అయితే మరి మనకంటా ముందు జ్ఞానవంతులు అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలి. మరి మనకంటా ముందు పొందిన వాళ్ళు ఎవరు అంటే మహాత్ములు, మహాపురుషులు, మరి తాను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకున్న సద్గురువులు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా జ్ఞానం పొంది ఆ తరువాత మరి మనకి చెప్పడానికి భూమి మీదకి వస్తారు. అయితే అందరూ సద్గురువులు అయిపోరు. కొంతమంది ప్రపంచకాన్ని నేర్పే గురువులు అవుతారు, మరి కొంతమంది పుణ్యాన్ని ప్రోత్సహించే గురువులు అవుతారు, కొంతమంది పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా గురువులు అవుతారు, కొంతమంది అక్రమంగా మరి ఎలా సంపాదించాలో నేర్పేవాళ్ళు ఉంటారు. కానీ భగవంతుణ్ణి తెలియచేసే గురువు ఒక్కడే సద్గురువు అవుతాడు. ఆయన తత్వం, భగవంతుడు అంటే ఒక ఆకారం అనుకుని ఒక అజ్ఞానంలో కూరుకుపోతున్న ప్రజలని అది ఆకారం కాదు ఒక తత్వము అని చెప్పి అది ఎక్కడో బయట లేదు, బయట వెతుకుతున్నావు, నీలో కూడా అది ఉంది అని తెలియచెప్పడానికే సద్గురువులు భూమి మీదకి వస్తారు. మరి అయితే మనకి ఇక్కడ వచ్చినా సరే మనకి జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మరి కారణం బయట ఎవరూ కాదు, పరిసరాలు కాదు, ఏమీ కాదు. ఒక సాధకుడు సాధన చేస్తున్నా జ్ఞానం పొందలేకపోవడానికి కారణం మనసే.
ఆ మనసే తనకి శత్రువు, ఆ మనసే మిత్రుడు. జ్ఞానం పొందడానికి ఇష్టపడిన మనసు మిత్రుడుగా ఉంటుంది, జ్ఞానం పొందలేకపోవడానికి ఆటంకాలు పెట్టే మనసు శత్రువే అవుతుంది. ఎందుకంటే తెలియనంతసేపు ఏమీ లేదు, తెలుసుకున్నాక మనం అశ్రద్ధ చేస్తున్నాము అంటే మరి ఎక్కడ కూరుకుపోతున్నాం, ఎక్కడ ఇరుక్కుపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నామో మనము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జ్ఞానం కలగకపోవడానికి కారణం మనసే. మరి శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటున్నామో మనసును కూడా అంత శుద్ధత్వంలో ఉంచుకోగలగాలి. చూడండి, శరీరానికి మరి తెల్లారు లేచిన దగ్గర నుంచి శరీరం కోసమే, అంటే ఫస్ట్ మొట్టమొదట లేచి బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏ పనులు చేస్తున్నామో ఒక్కసారి విచారణ చేసుకుంటే మరి మన పనులన్నీ 3 వంతులు శరీరానికి కావలసినవి అమర్చి పెట్టడానికే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలని, అందంగా ఉండాలని, భోగాల్లో ఉండాలని, ఇట్లాంటివన్నీ కూడా శరీరం కోసమే చేస్తున్నాం. చూడండి, బయటికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ముఖం చూసుకుని, మన మేకప్లు చూసుకుని, మ్యాచ్ అయిందా లేదా చూసుకుని ఉంటున్నాం. మరి బ్రష్ చేసుకున్నప్పుడు కూడా ఫేసు అద్దంలోనే చూసుకోవాలి, సరిగ్గా ఉందా లేదా. మరి ఇట్లా మరి ముస్తాబు అవుతున్నప్పుడు అద్దంలో చూసుకుంటాం. ఆ తర్వాత దీనికి ఏమన్నా చిన్న అనారోగ్యం వస్తే విలవెల్లాడిపోతూ అది తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ దాన్ని అలా వదిలేయట్లేదు మనం. అంటే శరీరాన్ని అందంగా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తెల్లారు లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నాం. మన జీవితం అంతా కూడా ఈ శరీరం కోసం ధారపోసేస్తున్నాం. కానీ ఏ మాత్రం మన ముఖానికి కానీ, కాళ్ళకు కానీ, చేతులకు కానీ, శరీరానికి ఏదైనా మురికుంటే వెంటనే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సమ్మర్ చూడండి, చాలా చెమట పడుతుంది. పని చేసి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాం, బయటికి వెళ్ళి వచ్చి స్నానం చేస్తాం, పడుకునే ముందు స్నానం చేస్తాం. అంటే చిన్న మురికిని చెమటని కూడా మనం భరించలేం. ముఖానికి ఏమైనా అంటుకుంటే వెంటనే వెళ్ళి కడుక్కుంటున్నాం, బయట నుంచి వచ్చి కాళ్ళకు దుమ్ము ఉంటుందని కడుక్కుంటున్నాం. భోజనం చేసేటప్పుడు ఏమైనా టిఫిన్ తినేటప్పుడు చేతులు కడుక్కోకుండా భోంచేయం, ఎందుకు అనారోగ్యాలు వస్తాయని. మరి ఇన్ని జాగ్రత్తలు శరీరం కోసం తీసుకుంటున్నాం. ఇక్కడే చితి మీద కాలిపోయే శరీరం మీద మనకు శ్రద్ధ ఉంది, కానీ మనసును మాత్రం శుద్ధత్వంలో మనం ఉంచలేకపోతున్నాం. కానీ ఈ మనసు వల్లే మనకి కర్మలు, జన్మలు పెరిగిపోవడం, ఈ జన్మలు పెరిగే కొద్దీ దుఃఖంలో కూరుకుపోతున్నాం. అందుకే మరి శరీరానికి బాగా ఉంచుకోవడమే కాదు, మనసును కూడా బాగా ఉంచుకోవాలి. అందులో సాధన చేసే వాళ్ళకి శరీరం కంటే మనసు ముఖ్యము అని గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకు మనసు ముఖ్యము అంటే, మనసు శుద్ధత్వం లేనిదే జ్ఞానం కలగదు, జ్ఞానం లేకపోతే మోక్షము ఉండదు, ఆ జన్మరాహిత్య స్థితి మనం పొందలేము అని మనసును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. అందుకే చూడండి, పత్రిసారి ఎప్పుడు కూడా నో కామెంట్, నో జడ్జిమెంట్ అని అనగానే అది మాట అనుకుంటున్నాం మనం. మాట్లాడొద్దు అంటున్నారు అని ఒక ఇంద్రియానికి ఆపాదించుకున్నాం, సైలెంట్గా ఉండాలి అని. కాదు, అక్కడ మనసు మురికి అయితే మనం వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడేస్తూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. పత్రిసారి అన్నారు అంటే దాని అంతరార్థాలు చూసుకుంటే, మనసు మురికి చేసుకుంటేనే మనం పక్కవాడి మీద మనం నేరాలు చెప్తూ ఉంటాం. మీరు గురువు దగ్గరికి వెళ్ళి వాడు ఇలాటోడు, వీడు ఇలాటోడు అని చెప్పారనుకోండి, మీరు అప్పుడు గురువు ఏమనుకుంటాడంటే, చెప్పిన వాడికి ఇంకా అహంకారం తగ్గలేదు అనుకుంటాడు. ఎందుకంటే వాడిలో దోషాలు చూస్తున్నావు, నువ్వేదో మంచోడు అయినట్టు. ఆ నువ్వేదో మంచోడు అయినట్టే గురువుకి చెప్పేస్తున్నావు. అందుకే పత్రికారు ఏమన్నారు, నీ గుణం
ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తుల గురించి నేరాలు కంప్లైంట్లు చేస్తున్నాము అంటే మనలో ఇంకా తమో గుణం రజో గుణం ఉంది అని గురువుకి అర్థమైపోద్ది. వీడికి సాత్విక గుణంలో రావాలంటే ఆ 2 అలవాట్లను వదిలించాలి. ఆ 2 పోవాలి అంటే ముందు వాడికి వాక్కు మీద అదుపు ఉండాలి. అందుకే పత్రిసారి మనకి ఏం చేశారు, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అన్నారు. ఈ సృష్టిలో ఎవరు రాంగు కాదు కరెక్ట్ కాదు, ఎవరి అనుభవం వాడిది, నీకెందుకు, నీ గొడవ నువ్వు చూసుకోక అని పత్రిసారు ఆ ఒక్క మాటలో మనకెంతో ఆధ్యాత్మికత నేర్పారు. ఎందుకంటే అదే అలవాటైపోతే ఇంకా గుణాలను మారం. ఆ గుణాలను మనం మార్చుకోకపోతే, సత్వంలోకి రాకపోతే సత్యం అవగతం కాదు, సత్యాన్ని తెలుసుకోలేం. అందుకే ఆ ఒక్క మాటలో మన నోరును మూయించారు. కాదు, నోరును మూయించారని మనం అనుకుంటున్నాం, మనసులో గుణాన్ని మారుస్తున్నారని ఆధ్యాత్మికంగా ఎదిగిన శిష్యుడికి అర్థమవుతుంది. పక్కవాడి గొడవ నీకెందుకు, నీ గొడవ నువ్వు చూసుకో. నువ్వు ఇంకా కంప్లైంట్లు జడ్జిమెంట్లు చేస్తున్నావంటే వాడిని శరీరం చూస్తున్నావు, వాడి మనసును చూస్తున్నావు, కానీ వాడు ఆత్మస్వరూపుడే. ఏ పరిస్థితుల్లో వాడు అలా మాట్లాడాడో, ఏ పరిస్థితుల్లో వాడు అట్లా చేశాడో నీకేమీ తెలియదు. కాబట్టి నీకు తెలియని విషయాల గురించి మాట్లాడొద్దు అని మనకి చెప్పడమే. అందుకే మనం అక్కరలేని మాటలు మాట్లాడడం, మనకు అవసరం లేని మాటలు మాట్లాడడం, అది పొరపాటున విన్నా మనం వినకూడదు అనుకుంటాం. ఎవరో గుంపు కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం ఏం తోచట్లేదని. ఇంకో పని చేస్తూ ఉంటాం, పొరపాటుగా పక్కవాడి మాటలు మన చెవిలోకి వస్తాయి. అవి పొరపాటుగానే వచ్చాయి అనుకుందాం, కానీ ఊరుకుంటున్నామా? వెంటనే ఆ మాటలు మననం చేసుకుని పక్కవాడికి చెప్పేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుని మరి చెప్తాం. అది వినడమే ఒక పొరపాటు, పక్కవాడికి చెప్పడం ఇంకో పొరపాటు. మరి ఈ పొరపాట్లని అంటే వినడం ఒక పొరపాటు అయితే, చెడ్డవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, అజ్ఞానులు మాట్లాడుకుంటున్నప్పుడు మనం అక్కడి నుంచి కామ్గా లేచి రావాలి. అది నాకు సంబంధించిన ప్రసంగం కాదు. ఎందుకంటే ఒక సాధకుడు వినడం కూడా మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందుకనే వినడం కూడా తప్పే అని ఇప్పుడు మనమున్నాం. ఎవరి మాటలైనా విన్నామనుకోండి, సాధనలు అవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందుకే అనొద్దు, వినొద్దు. నోటితో అనవద్దు, చెవులతో వినవద్దు. ఈ 2 పత్రికారు అనొద్దని చెప్పారు. ఇంకా ముందుకు వెళ్తే మనము వినడం కూడా, ఎందుకంటే మనసును కలుషితం చేస్తాయి. అది జ్ఞాపకం పెట్టుకుని ఇంకోటితో చెప్పడం ఇంకా పొరపాటు. వినడమే పొరపాటు అయితే ఇంకొకరితో అనడం ఇంకా పొరపాటు. మరి ఈ పొరపాటు పదాలని ఏమంటారు? స్మరణ అంటే జ్ఞాపకం చేసుకోవడం. కానీ ఇది ఇలా అనడం, వినడం, వినడం, అనడం అపస్మరణ అంటారు దీన్ని. అంటే అక్కర్లేని మాటలు వినడం, అవి జ్ఞాపకం తెచ్చుకుని పక్క వాళ్ళతో మాట్లాడడం అంటే స్మరణ తెచ్చుకోవడం. మంచి మాటలు స్మరణకు తెచ్చుకోండి, పత్రికారు చెప్పిన క్లాసుల స్మరణకు తెచ్చుకోండి, ఆత్మజ్ఞానం పెంచే క్లాసుల స్మరణకు తెచ్చుకోవచ్చు మనం. కానీ ఇలాంటి అక్కర్లేని చెత్త మాటలన్నీ మనం స్మరణకు తెచ్చుకుంటే దాన్ని అపస్మరణ అంటారు. అంటే నీ మనసు ఎక్కువ అపస్మరణలో ఉంది అంటే నీకు ఇంకా శుద్ధత్వం మనసుకి రాలేదు. ఆ మనసు శుద్ధత్వంలో ఉంటేనే మరి సత్యాన్ని గ్రహించే శక్తి దానికి. అందుకని గురువులు మనకి చెప్పేది ఏంటి అంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి అంటారు. అంటే చూడకుండా వినకుండా ఉండాలి అని. వినడంకుండానే ఉంటే నువ్వు ఇంకొకరు చెప్పవుగా, అపస్మరణలో ఉండవుగా. అందుకే అపస్మరణలో ఉండొద్దు. అంటే ఒకవేళ నువ్వు పొరపాటును విన్నా అది పక్కవాడికి మళ్ళా చెప్పి మననం చేసుకోవడం అవసరం లేని విషయం. ఎవరితో ఏదో జరుగుతూ ఉంటాయి, మనకు అవసరం లేదు. మనం వినే ప్రతిసారి, అనే ప్రతిసారి ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
నా మనసు శుద్ధత్వంలోంచి బురదలోకి జారిపోతుంది. ఇలా బురద అంటుకుంటే ఇప్పుడు చూడండి, అద్దానికి ఏమైనా మురికుంటే మన ముఖం సరిగ్గా కనబడదని అద్దాన్ని జాగ్రత్తగా తుడుస్తాం. ఇప్పుడు కారులో వెళ్తున్నాం, అద్దం కొంచెం మసుకుంటే కారు ఆపి తుడుస్తాం, ఎందుకంటే సరిగ్గా వెళ్ళకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయని. మరి అది మన లైఫ్ అనుకుంటున్నాం, కానీ ఇది కూడా ఒక యాక్సిడెంట్ లాంటిదే. మనం ఎదగం, ఎన్నాళ్ళు సాధన చేసినా మన మనసు శుద్ధత్వం లేకపోతే. ఈ అపస్మరణ కూడా ఉండకూడదు. మనకి సాధనలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలో గమనించండి. రోజు ఇన్ని రోజులు క్లాసులు ఇంత జూమ్లో మనం ఏం వింటారబ్బా అని చాలామంది అడుగుతారు. 3 సంవత్సరాల నుంచి మీరు జూమ్ చేస్తున్నారని. నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ శ్రవణం చెప్పిందే చెప్పుకుని మేము మననం చేసుకుంటాం, అప్పుడు మాకు ఇది చేస అవుతుంది అని. ఎందుకంటే వెటకారించిన వాళ్ళకి సర్ది చెప్పాలే కానీ వాడు మన ఎటకారిస్తున్నాడని మనం బాధపడకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, భీమవరం అస్తమాట ఏమి వెళ్తారు అని. ఇక్కడ వింటాం, అక్కడ ఇంటికి వెళ్ళేటోడు కొన్ని రోజులకి కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, ఆచరణలో పెట్టుకోలేకపోవచ్చు. మళ్ళా రావడంతో నేను ఇంత సాధన చేయాలి, ఇంకా జ్ఞానం వినాలి అని మననమవుతూ ఉంటుంది. ఎదగాలి అనుకునేవాడు పక్కవాడి మాటల్ని మనం పట్టించుకోకూడదు. ఈ అపస్మరణ చెయ్యకూడదు. అలాగే రూపదృష్టి నామదృష్టి ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ కూడా జ్ఞానం పొందడానికి అర్హత రాదు. రూపము నామము అది దైవం విషయంలో అయినా సరే, మనం వేరు ప్రపంచంలో జనాలను చూస్తే వీడిది పేరు, వీడిది, వీడు అందంగా ఉన్నాడు, వీడు అందంగా లేడు, అది ప్రాపంచకం, అది పక్కన పెట్టేద్దాం. కానీ జ్ఞానం పొందాలి అంటే భగవంతుడికి రూపం నామం పెట్టి అదే శాశ్వతం అనుకుంటే అది జ్ఞానం పెరగడానికి అర్హత ఇంకా మనకి రాలేనట్టే. ఈ రూపానికి ఈ నామానికి పరిమితం చేస్తున్నాం. అందుకే మహాత్ములు చెప్పారు, రూపదృష్టి నామదృష్టి నీకు ఉన్నంతసేపు జ్ఞానం పెరగదు. అందుకే ప్రతిసారి ఏమంటారు, విగ్రహారాధన వద్దు, విగ్రహానికి రూపం నామం 2 పెట్టాము, అది ఆరాధిస్తే జ్ఞానం పెరగదు, ఆత్మారాధనే చెయ్యాలి, సత్యారాధనే చెయ్యాలి. ఆత్మకు ఒక రూపము లేదు, ఆత్మకు ఒక నామము లేదు. అందుకే రూపదృష్టి నామదృష్టి ఉంటే నీకు జ్ఞానం పెరగదు అని ఒక్క ముక్కలో మహాత్ములు మనకి చెప్పారు. మనకి జ్ఞానం కలగట్లేదు అంటే ఇన్ని లోపాలు మనలో ఉన్నాయేమో. ఇన్ని నేర్చుకుంటున్నాం ఎందుకు? ఎక్కడికక్కడ మనం విచారణ చేసుకుంటూ ఇందులో నాకు ఇంకా ఏ లోపం ఉంది, తప్పేంటి అని అడుగుతారు. చాలామంది ఆ క్వశ్చన్ వేస్తున్నారు. తప్పు లేదు, నువ్వు భక్తిలో ఎన్నో మాట్లాడు, కానీ భగవంతుడు అంటే నీకు గురువు వచ్చి ఆత్మే భగవంతుడు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆరాధిస్తున్న విగ్రహాలన్నీ కూడా వాళ్ళు భగవంతుళ్ళని తెలుసుకుని భగవంతుళ్ళు అయ్యారు. వాళ్ళు ఆత్మారాధన చేసి భగవంతులు అయ్యారు. గురువు నీకు అదే చెప్పాడు, నువ్వు జీవుడు కాదు దేవుడివే. అయితే ఈ శరీరంతో నువ్వు దేవుడిగా అవుతే ఈ శరీరమే దేవుడు అయిపోతుంది కాదు. నీకు ఆత్మస్థితిలోకి ఎదిగినప్పుడు సాధన చేసినప్పుడు ఒక శక్తి ఉంది, ఆ శక్తిని ఆరాధించడమే అని ఈ రూపాన్ని నామాన్ని వదలగలిగితే అప్పుడు ఆ శక్తి గురించి నీకు అర్థమవుతుంది. అందుకే ఏమన్నారు, రూపదృష్టి నామదృష్టి ఉన్నప్పుడు నీకు జ్ఞానం కలగదు. మీరు గమనించండి, ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు, పత్రికారి దగ్గరికి రాకముందు మనం దేవుడు అంటే మన గుళ్ళో విగ్రహాలు అన్నీ చూసి వెంకటేశ్వర స్వామి కొందరు దేవుడయ్యాడు, కృష్ణుడు కొందరికయ్యాడు, రాముడు కొందరికయ్యాడు, అమ్మవారు కొందరికైంది, శివుడు కొందరికయ్యాడు. ఇవన్నీ రూపాలు నామాలే. ఈ రూపాలు నామాలు ఆరాధించిన నాళ్ళు జ్ఞానం రాలేదు మనకి. మరి మనకి ఈ రూపదృష్టి నామదృష్టి ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి చక్కగా జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత పాయింట్, మనకి సర్దుకుపోయే గుణం ఉండాలి ఎవరేమైనా సరే. ఇది చాలా కష్టమేనండి.
వాడు అవమానించినప్పుడు వెంటనే చెప్పేస్తూ ఉంటాం. కానీ మనం ఆత్మలమే అన్నప్పుడు, వాడు అజ్ఞాని అని తెలిసినప్పుడు మనం కొంచెం కొంచెంగా సర్దుకుంటాం. పత్రికను చూడండి, టీవీ 9 వాడు ఎంత అవమానించాడో ఏదీ మాట్లాడలేదు ఆయన. ఆయన చూసి అలా ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటికీ మన చాలామంది అంటారు, చాలామంది ఎటకారిస్తారు. మనం ఎవరైనా గట్టిగా చెప్తే కోపం ఎక్కువ అంటారు, నెమ్మదిగా చెప్తే ఈడిగాడిది గుడ్డు చెప్తున్నాడు అదే పాట కదా అంటారు. మానం అవమానం రెండూ మధురమేనని పత్రికారు మనకి చెప్పడం జరిగింది. అంటే అవమానించినా స్వీకరించాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే ఎంతో నేర్చుకోగలం. మరి అలా ఎవరైనా అవమానించినప్పుడు, మనకి బాధ పెట్టినప్పుడు కానీ, సంతోషపెట్టినప్పుడు కానీ అన్నిటినీ ఓర్చుకోవాలి. సంతోషం ఓర్చుకుంటాంలేండి, బాధ పెట్టినప్పుడే ఓర్చుకోలేం. అప్పుడే ఉంటుంది అసలైన పరీక్ష. ఒక సాధన చేసేవాడికి బాధలు, అవమానాలు, కష్టాలు, రోగాలు అన్నీ వస్తాయండి. కానీ అప్పుడే మనం భగవంతుడు నాకు పెట్టే పరీక్ష. ఎన్ని కష్టాలు వస్తున్నాయో, నేను అంత ఎదగడానికి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని మనం భావించి ఓర్చుకుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే బ్రాడ్ మైండ్, రిచ్ మైండ్ వస్తుందట. బ్రాడ్ మైండ్ అంటే విశాలత, అందరినీ క్షమించడం. రిచ్ మైండ్, ఈ రెండేనటండి జ్ఞానం రావడానికి కారణాలు. ఈ రెండు రావాలి, బ్రాడ్ మైండ్, రిచ్ మైండ్. ప్యూర్ మైండ్ అయితే పరిమిత జ్ఞానం, రిచ్ మైండ్ అయితే అపరిమితమైన జ్ఞానం అని చెప్తారు. మరి చూడండి, వీడు ఈ రకంగా చెప్పి, వాడు ఆ రకంగా చెప్పి, ఇంకో రకంగా చెప్తున్నాడు ఇప్పుడు భూమి మీద జ్ఞానం. అందుకే ఏమన్నారంటే మహాత్ములు, తర్వాత పాయింట్ ఏంటంటే, అజ్ఞానులు ఇద్దరు వేరువేరుగా చెప్తారు, జ్ఞానులు ఇద్దరు ఒక రకంగా చెప్తారు అని. ఈ జ్ఞానం మంచిది, ఆ జ్ఞానం మంచిది, ఈ జ్ఞానం మంచిదని మన సొసైటీలోనే పత్రికారు చెప్పింది పక్కన పెట్టి రకరకాలుగా చెప్తున్నారు. మరి ఎవరైతే శ్వాస మీద ధ్యాస కరెక్టో, ఎవరైతే ఆత్మే భగవంతుడని చెప్తారో, ఎవరైతే సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధం చేసుకుని మోక్షానికి వెళ్ళొచ్చు అని చెప్తారో, వాళ్ళే జ్ఞానం పెరిగిన వాళ్ళు అని చెప్పకనే చెప్తుంది ఈ పాయింట్. అజ్ఞానులు వేరువేరుగా చెప్తారు, జ్ఞానులు ఒక్క రకంగానే చెప్తారు. ఏ ఇద్దరు కానీ, నలుగురు కానీ, 10 మంది కానీ. ఆత్మ భగవంతుడు అంటున్నాం, కానీ చెప్పే క్లాసులన్నీ శరీరం మనసు దగ్గర ఆగిపోతున్నాయి. అంటే ఇది అజ్ఞానమే కదా. నువ్వు ఆత్మ భగవంతుడైతే నీ మనసు ఆత్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కావలసిన ఎసెన్స్ ఇవ్వాలి మనం. పత్రిగారు పిరమిడ్ సత్యవాకులని ఎన్ని ఇచ్చారు మనకి, ఎన్ని జాగ్రత్తలు ఇచ్చారు, చదివితే అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, పత్రికారు చెప్పింది పక్కన పెడుతున్నాం, అసలైన జ్ఞానాన్ని పక్కనెట్టి మరి భూమి మీద ఇంకా కర్మలు చేయడానికి, ఇంకా జన్మలు తీసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని నచ్చుతుంది అంటే మరి ఏమనుకోవాలి వీళ్ళకి? ఇంకా అజ్ఞానం వదలలేదు. అందుకే ఇద్దరు అజ్ఞానులు చెప్పే జ్ఞానం వేరువేరుగా ఉంటుంది. ఇద్దరు జ్ఞానులు చెప్పే జ్ఞానం ఒకే రకంగా ఉంటుంది. ఒకే రకంగా ఉన్నదానికి గుర్తు వీళ్ళు జ్ఞానవంతులు, ఒకే రకంగా లేదు అంటే ఇది అజ్ఞానమే. గురువు చెప్పింది ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది మనకి జ్ఞానం వచ్చినట్లు. గురువు చెప్పింది ఒకటి, మనం వేరువేరుగా మాట్లాడితే మనకి ఇంకా అజ్ఞానం పోలేనట్టే లెక్క. అందుకని ప్రతి విషయాన్ని తెలుసుకుంటే మనం ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. గురువు శ్వాస మీద ధ్యాస అన్నాడు, మరి మనం పాట మీద, మాట మీద ఎన్నో తరం. మరి పాటలు పాడుకుంటూ కూర్చుంటే మరి నీకు శూన్యం ఎక్కడవుతుంది? ఆ శూన్యం లేదే శక్తి ఎలా పెరుగుతుంది? శక్తి పెరిగినప్పుడు నీలో ఉన్న పాటలన్నీ యాక్టివ్గా ఎలా అవుతాయి? ఇప్పుడు మనకి జ్ఞానం కలగట్లేదంటే మేధస్సు, బుద్ధి పని చేయట్లేదు. ఆ బుద్ధి పని చేయడానికే గురువు ఆ శక్తిని పెంచడానికే ఆ సాధన. ధ్యానం వల్ల జ్ఞానం అన్నాడు.
ఎప్పుడైతే నీలో ఆ శక్తి పెరుగుతుందో జ్ఞానం ఆటోమేటిక్గా వెళుతుంది. ఎప్పుడైతే నీ మనసుకున్న మలినాలు తొలగిపోతాయో అది ప్యూరిటీ అయ్యి హృదయం శుద్ధత్వంలోకి వస్తుంది. మరి హృదయం ఎందుకు అశుద్ధమైంది? నీ మనసులో ఉన్న రాగం, కోపం, ద్వేషం, భయం, ఇలాంటి అన్ని గుణాలు మనసుని మరి ఇంప్యూర్గా ఉంచి హృదయాన్ని కలుషితం చేస్తాయి. మరి అందులో ఉన్న ఆత్మదర్శనం కలగాలి అంటే ముందు మన మనసును ప్యూరిటీగా ఉంచుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు గురువుగారు చెప్పారండి మనకి, ఎన్ని జాగ్రత్తలో చెప్పారు. మరి అవన్నీ చేస్తే కదా మనసు శుద్ధి అయ్యేది. ఆ శుద్ధత్వంలో ఉన్నప్పుడే నీకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. రోజు బ్రష్ చేసుకోవడం ఎలా మర్చిపోము, రోజు ధ్యానము జ్ఞానము ఎంతో కొంత. నేను ఈవేళ లేచాక బ్రష్ చేసుకుని మరి ఆ పదార్థం ఎలా స్వీకరిస్తున్నానో అట్లాగే బ్రష్ చేసుకున్నాకే కదా తినడం మొదలు పెడతాం. అట్లాగే ఈరోజు కళ్ళు విప్పిన దగ్గర నుంచి నా శరీరానికి ఫుడ్ ఇస్తున్నాను, నా ఆత్మకి మరి ఫుడ్ ఏంటి అంటే సాధన, జ్ఞానం. ఈ రెండు ఇవ్వాలి. ప్రతి మానవుడు శరీరానికి ఫుడ్ బాగానే ఇస్తాడు, కానీ ప్రతి సాధకుడు ఆత్మకు కూడా ఫుడ్ ఇవ్వాలి. మానవుడికి ఒక్క పనే ఉంది, సాధకుడికి రెండు పనులు ఉన్నాయి. శక్తిని పొందడానికి, సాధన చేయడానికి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానం పొందడానికి మనసును ప్యూరిటీగా ఉంచుకోవాలి. శరీరం అనారోగ్యం పాలైతే సాధన చేయలేదు, మనసు అనారోగ్యం పాలైతే జ్ఞానం పెరగదు. మనసుకున్న అనారోగ్యాలు ఏంటి అంటే అరిషడ్ వర్గాలు, అహంకార మమకారాలు, రాగద్వేషాలు. ఈ 10 మనసుకున్న రోగాలు. మరి శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నాయి ఇంక మనం చెప్పక్కర్లేదు. అలా శరీరం ఇక్కడ ఒక కిటికీ ఏంటంటే మనసు ప్యూరిటీ అయ్యే కొద్దీ శరీరంలో రోగాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది చాలామందికి తెలియని కిటికీ. నువ్వు ఎంతగా జ్ఞానం పెంచుకుంటావో మనసుని ప్యూరిటీ అయ్యే కొద్దీ జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ దాని ఎఫెక్ట్ ఫస్ట్, దాని లాభం ముందు శరీరమే పొందుతుంది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరం అవుతుంది. అందుకే మునులు ఏం చెప్తారంటే ఈ మాంసపిండం అనుకున్నన్నాళ్ళు అనారోగ్యాలు ఉంటాయి, దీన్ని నువ్వు మంత్రపిండంగా మార్చినప్పుడే అనారోగ్యాలకు దూరం అవుతావు అని. ఈ శరీరం మంత్రపిండం అవ్వాలి అంటే జ్ఞానం పొందాల్సిందే. జ్ఞానం పొందాలి అంటే మనము జ్ఞానం చేసి శక్తిని పెంచుకుని మనం మనసును ప్యూరిటీగా ఉంచుకోవడం. ఇప్పుడు గమనించండి, ఒక అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాం, కానీ ఆటోమేటిక్గా ఆడేస్తున్నారు. అంటే మనసుకు నిగ్రహించుకునే శక్తి లేదు. ఒక ఆలోచన వచ్చింది అబద్ధం ఆడితే కర్మ వస్తుందని, కానీ మనం ఆ నిగ్రహం లేక ఆడుతున్నాం. కానీ ధ్యానం చేయడం వల్ల నిగ్రహించుకునే శక్తి వచ్చిన వలని మనం అబద్ధం ఆడకుండానే ఉంటాం. అలాగా మనసుని నిగ్రహించుకునే శక్తి, ఈ అరిషట్ వర్గాల్ని అదుపులో ఉంచుకునే శక్తి, అహంకార మమకారాలను తగ్గించుకునే శక్తి, రాగద్వేషాలను తగ్గించుకునే శక్తి, ఇవన్నీ సాధనలో మాత్రమే మనం పొందగలం. శరీరానికి శక్తి కావాలి అంటే అందులో ఉన్న పార్ట్లన్నిటికీ కావాలి. ఎక్కడైనా మనకు అనారోగ్యం వచ్చింది అంటే మనకు శక్తి సరిపోవట్లేదు, ఆ శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. ఏదైనా సరేనండి, పొందాలంటే ఫస్ట్ కళ్ళు మూసుకుని శ్వాసను గమనించడమే. అందుకే శక్తి శరీరానికి, ప్యూరిటీ మనసుకి ఉంటే పొందే లాభం జ్ఞానమే. ఇవన్నీ ఆ జ్ఞానం వల్లే మళ్ళీ సర్కిల్ వచ్చేసింది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ప్యూరిటీగా ఉంటుంది, అప్పుడు మనమే దైవాలం అవుతాం. ఇవన్నీ ఒకదానికోటి లింకులు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలి, తెలిసినట్టు ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టుకోలేనంతసేపు మనకి తెలిసినా తెలియని వాళ్ళమే. పత్రిగారు అంటూ ఉండేవారు, ఏమనంటే ఎంతవరకు వినాలి, ఎంతవరకు చదవాలి సార్ అంటే, అది నీ ఆచరణలో పెట్టుకునే వరకు వినడం చదవడం అన్నీ చేయాల్సిందే. ఎందుకంటే ఆ వినడంలో చదవడంలో నువ్వు మననమయ్యి నీలో నిధిగా మిగిలిపోయినప్పుడే నువ్వు ఆచరణలో పెట్టుకోగలవు అనేవారు. అందుకే
ఈ జ్ఞానం అనేది తెలిసినట్టే ఉంటుంది. కానీ ఒక్కటి గమనించండి, తెలిసింది ఇంకొకసారి తెలుసుకుంటే దాని నుంచి మనం తప్పించుకోకుండా ఆచరణలో పెట్టుకుంటాం. తెలిసింది తెలిసి తెలియనట్లుంటే ఆ గాడిద గుడ్డు అనుకుంటూ ఆచరణలో పెట్టుకోకుండా మామూలు ప్రపంచంలో జీవితం ఎలా జీవిస్తున్నామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అట్లాంటి జీవితమే జీవిస్తాం. మరి ఇందులో కష్టపడి ఇందులోకి రావడం ఎందుకు? కష్టపడి వచ్చాము. మరి కష్టపడి వచ్చామంటే ఎన్నో జన్మల పుణ్యం వల్ల, సత్కర్మల ఫలితం వల్ల ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. నాది నేను అనే మమకారాన్ని వదులుకుని కర్మలు చేసి ఆ పుణ్యకర్మల వల్ల ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చామని మనకు తెలుసున్నప్పుడు దీన్ని ఇష్టంగా స్వీకరిస్తే ఆనందం భూమి మీదే దొరుకుతుంది. ఏదో బలవంతంగా చేస్తే ఆనందం ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆనందమే ఉండదు. ఏదైనా సరే ఇష్టపడి చేసిన దాంట్లో ఆనందం చాలా ఉంటుంది. జ్ఞానం పొందాలి అనే ఇష్టం మన అణువులోని ఉండాలి. ఉన్నప్పుడు దానికోసం ఎంత ప్రయత్నమైనా చేస్తాం, ఎంత సాధనైనా మనం చేసి ముందుకు వెళ్తాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.